సేమ్ మిషన్కి మనకు ప్రెషర్ ఫుడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టిచెస్కి యూజ్ చేస్తారు. వీటి గురించి చిన్న వీడియో పెడుతున్నాను. ఇది చూసారా, ఇది ఆల్ పర్పస్కి యూజ్ చేస్తారు, అంటే అన్నిటికీ స్టిచ్చింగ్కి యూజ్ చేస్తారు. దీన్ని మాత్రం జిగ్జాగ్గా యూజ్ చేస్తారు. ఈ రెండు మీకు సేమ్గానే అనిపిస్తాయి. చూసారా, దీనికేమో స్ట్రైట్ లైన్ ఉంది, దీనికి చిన్నగా కర్వ్ లెక్క ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది, చిన్న కట్ అయినట్టు ఉంటుంది. ఇది మాత్రం స్ట్రైట్గా ఉంటుంది. ఇదేమో అన్నిటికీ యూజ్ చేస్తారు, ఇది జిగ్జాగ్కి మాత్రమే యూజ్ చేస్తారు. ఇది మనము జిప్, మళ్ళీ ఏమైనా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవడానికి అండ్ బీడ్స్తో కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో పీకోకి యూజ్ చేస్తాము. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. ఇది నార్మల్ పీకో, అంటే స్టార్టింగ్ పీకో ఇంకోటి ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ హోల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ హోల్ అనేది చాలా సన్నగా ఉంటుంది, బట్ ఇది మాత్రం కొద్దిగా, ఇది సెకండ్ పిన్ అన్నట్టు, సెకండ్ ఫుట్ అంటారు దీన్ని. పీకోకి యూజ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇంకా ఏమైనా మనకి కింద థ్రెడ్కి ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే మనకు ఫ్యాబ్రిక్ అనేది డిస్టెన్స్, అంటే 1 ఇంచ్లోనా 2 ఇంచెస్లోనా అనేది దీంతో యూజ్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మనకి ఇలా పెట్టేసుకోవచ్చు, ఇది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కదలదు అన్నట్టు, అంటే మీరు ఫ్యాబ్రిక్ అనేది 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్లోనే ఉంటుంది ఇక్కడ. లేదు ఫ్యాబ్రిక్ స్టిచెస్ మనకి 1 ఇంచ్లో కావాలి అనుకుంటే ఇలా కొద్దిగా ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టిచెస్ వస్తాయి అన్నట్టు 1/2 ఇంచ్లో. అలా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం కుడుతుంటే ఫ్యాబ్రిక్ అనేది ఇలా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా వెళ్ళకుండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఇది యూజ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫుడ్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.